ఈరోజు వాక్యం అందించడానికి మన మధ్యలో బ్రదర్ వినీత్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. అన్న ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బోగోలు మండలము అల్లూరు అనేటువంటి గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్‌లో సంఘ కాపరిగా పనిచేస్తున్నారు. అన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇంగ్లీష్ లెక్చరర్‌గా కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల అల్లూరు మండలంలో ఉన్నటువంటి అనేక సంఘాలను ఐక్యపరిచి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి డినామినేషన్స్తో సంబంధం లేకుండా అందరిని ఐక్యపరిచి దాదాపుగా 15 మంది పాస్టర్స్ వరకు ఉంటారు నాకు తెలిసినంత మటుకు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ సండే ఎవరి సంఘాలకి వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత అందరూ 4 గంటలకి ఒక ఏరియాలో కూడుకొని ప్రతి ఆదివారం సాయంత్రము స్ట్రీట్ గాస్పెల్ అంటారు కదా, వీధి సువార్తకు వెళ్తారు. దాదాపుగా ఇప్పటి వరకు 60 గ్రామాలను వీళ్ళు సందర్శించినట్టు అన్నవాళ్ళు చెప్పడం. అన్న ఇంకొక మాట కూడా చెప్తుంటారు. అన్న వాళ్ళ ఫ్యామిలీ 3 తరాల నుంచి దేవుని సేవలో ఉంటున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. అన్న వాళ్ళ తాత వాళ్ళు, ఆ తర్వాత అన్న వాళ్ళ ఫాదర్స్, అంటే ఎంత క్రమశిక్షణ, డిసిప్లైన్, 128వ కీర్తన వర్ధిల్లింది అంటారు కదా, పిల్లల్ని చూచెదవు అన్నట్టుగా ఆ విధంగా వస్తున్నట్టు. వీళ్ళందరూ ఎవరంటే పామరులు, చదువుకోని వాళ్ళు, అంటే విలేజ్ పీపుల్ కదా, పనులు ఇవన్నీ. అప్పటికి కూడా ఇది అట్లా ఉండగా ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే మనం చిన్న మంద 6, 100 అయినా 100, 126 అయినా ఏదైనా మనకి చిన్న మంద 2 గంటల సమయాన్ని మనం ఎలా స్పెండ్ చేస్తామో అన్నవాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు గంట సమయము దేవుని సన్నిధిలో దాదాపుగా మనలాగే ఒక 40-50 మందిని కూడుకోవడానికి ప్రభు కృప చూపిస్తూ అనేక సేవా కార్యక్రమాలు, పేదలకి భోజనము, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, లేదంటే సంఘాలని కట్టించడము, ఆ ప్రాంతాల్లో ఏ పాస్టర్కి లేదంటే ఎవరికి క్రైస్తవుడికి ఏ ఆపద వచ్చినా లేదంటే ఏ ధైర్యం కావాలన్నా ఏ సలహా కావాలన్నా నాకు తెలిసినంత మట్టుకు అన్నవాళ్ళు డోర్ కొట్టుతారని నేను చుట్టుపక్కల నేను తెలుసుకుని ఉన్నాను. కాబట్టి అన్న నాకు అంటే మా ఊరే కానీ హైదరాబాద్ నేను రావడం వల్ల నాకు తెలియదు. ఒక 2 సంవత్సరాల క్రితం మేము యూత్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మాకు అక్కడ సపోర్ట్‌గా ఎవరుంటారు అని మేము ఎంక్వైరీ చేస్తే పలానా వినీత్ కుమార్ గారని మాకు ఒక నేమ్ ఇచ్చారు. ఆ విధంగా అక్కడ మేము కండక్ట్ చేయడం, అన్న మాకు పరిచయం అవ్వడం. చిన్న మందులో స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు బాలరాజ్ అంకుల్ మమ్మల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసి, "రేణు నువ్వు వాక్యం చెప్పగలవు" అని ఓనమాలు నేర్పించి, నువ్వు వాక్యం చెప్పాలని ఎంకరేజ్ చేస్తూ, పురికొల్పుతూ దేవునిలో ఎలాగ నడిపించారో అలాగే అన్న పరిచయం అయినప్పటి నుండి అన్న విధి విధానాలు చూసినప్పుడు, వారి సాక్ష్యం చూసినప్పుడు, వాళ్ళు వెళుతున్నవి చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి అన్నతో ఆ పరిచర్యలో మేము కూడా కొనసాగుతున్నాం. ఉదయాన్నే ఒక గంట సేపు ఆ పరిచర్యలో ఉంటాం. ఆ డేకి నిద్రపోయేటప్పుడు చిన్న మందులో ఉంటాం. ఇంక ఈ 2 గ్రూపులే మాకు తెలుసు, ఇంకేం తెలీదు. మా స్థానిక సంఘము. సో అన్నని ఫుల్ బిజీ అన్న. మార్నింగ్ 4:30కి లెగిస్తారు. నాకు తెలిసి 12, 12:30 వరకు పడుకుంటారేమో నేను అనుకుంటున్నాను. కానీ సమయాన్ని మనల్ని ప్రేమించి వాక్యం చెప్పాలని కోరినప్పుడు అన్న మనకి సమయాన్ని ఇచ్చున్నారు. అన్నను బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. అన్న కొరకు, పరిచర్యల కొరకు అన్నకి 2 బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. ఆడబిడ్డలు, తల్లిగారు, సిస్టర్ గారు. వీరిని బట్టి మనందరం ప్రార్థించవలసిన వారు ఉన్నాం. మన కొరకు కూడా అన్నవాళ్ళు ప్రార్థన చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చిన్నమంది తరపున. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ వినీత్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మొట్టమొదటిగా బాలరాజు అంకుల్కి నేను వర్ణాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా బాలరాజు అంకుల్ చెప్తున్నటువంటి 1 మినిట్ మెసేజ్ నాకు ఈ నెల్లూరు పాస్టర్స్ ద్వారా నాకు వచ్చేది. అది ఆ మెసేజ్ని నేను వింటునేవాడిని. ఆ సమయంలో అనుకునేవాడిని, ఎవరో ఈ మెసేజ్ పెడుతున్నారు. ఎందుకంటే దాదాపుగా చాలా మంది కూడా ఒక చిన్న వాక్యం పెట్టినప్పుడు ఆ వాక్యము కింద కంపల్సరీగా వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళ ఫోటోని ఏర్పాటు చేసుకుంటారు. కానీ బాలరాజు అంకుల్ పెట్టిన మెసేజ్‌లో
దేవుని వాక్యం తప్ప 1 మినిట్‌లో ఎక్కడ గూడా ఎవరు ఆ వ్యక్తి అనేది తెలీదు. నేను ఆ మెసేజ్ చూసినప్పుడు నేను వెంటనే ఆశపడేవాడిని. ఎవరో మరి ఈ పాస్టర్ గారు అనుకుంటునే వాళ్ళని. అయితే దేవుడు ఎప్పుడు గూడా నేను ఆశపెడితే, నా ఆశని ఆయన వెంటనే తీరుస్తాడు. నా కోరికను తీరుస్తాడు. ఒకరోజు అనుకోకుండా సీను బ్రదర్ ద్వారా మా మరి ఆ అంకుల్ పరిచయం అవ్వడము. అంకుల్ నాతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, "అయ్యా! నేను ఈ విధంగా 12 రకాల పరిచర్యలు చేస్తున్నాను. అందులో ఇదొకటి" అనన్నప్పుడు నాకు ఎంత ఆనందమేసిందంటే, అంత ఆనందమేసి, నేను వెంటనే చాలా సంతోషించి, "అంకుల్ దేవుడు చాలా గొప్పోడు అంకుల్. మిమ్మల్ని నాకు పరిచయం చేశాడు" అనని ఆశ్చర్యపోయాను. ఇలాంటిది ఒకటి కాదండి సాక్ష్యము. నేను ఏదైతే ఆశపడతానో, దేవుడు నాకు వాళ్ళని పరిచయం చేసి, నన్ను తృప్తిపరుస్తూ ఎళ్తాడు ముందుకి. అందును బట్టి నేను మొట్టమొదటిగా అంకుల్‌కి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి నేను అంకుల్‌కి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి గూడా నేనొకసారి నా గురించి ఆ అన్న అన్ని చెప్పారు. ఒకసారి నేను గూడా 2 మాటలు చెప్తాను. నా పేరు వినీత్ కుమార్ అండి. నేను లెక్చరర్‌గా వర్క్ చేస్తూ, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాను. అదేవిధంగా నా కుటుంబము దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాము. నేను లెక్చరర్‌గా వర్క్ చేస్తూ, అదే సమయంలో యూసీవై టీమ్‌కి ప్రెసిడెంట్‌గా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాను. అన్న నాకు ఏ విధంగా పరిచయమయ్యాడో మీకు చెప్పారు గదా! అందును బట్టి నాకు మంచి సహోదరుని దేవుడిచ్చాడు. ఈరోజు ఈ గ్రూప్‌లోకొచ్చి నేను వాక్యం చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రణాళిక, అదే సమయంలో సీనను నాకు దేవుడు పరిచయం చేశాడు. మంచి సహోదరుడు. ఈ రోజుల్లో ఇలాంటి సహోదరులు ఉంటారా అనేది గూడా అది అనుమానంతో కూడింది. అయితే దేవుడు నాకు మంచి సహోదరునిచ్చారు. నిన్నటి దినాన నేను మాకిక్కడ యూసీవై పరిచర్య తరపున డిసెంబర్ మాసంలో కొంత పేదలకు సహాయం చేయాలి. అయితే హైదరాబాద్ నుంచి మాకేమైతే అవసరమో అవన్నీ గూడా అక్కడి నుంచి పార్సెల్ చేసి పంపించారు. కాబట్టి ఆ టైంలో సీను బ్రదర్‌తో పాటు మన బాలరాజు అంకుల్ పెద్దవారు వాళ్ళు. వారు గూడా వెళ్లి షాపింగ్ చేశారు. కాబట్టి చాలా చిన్న మంద అని దీనికి ఈ పేరున్నప్పటికి గూడా ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా నేను గమనించిందేందంటే ఒక 2 రోజుల నుంచి మంచి ప్రార్థనా పరులు అదే విధంగా వాళ్ళకున్నటువంటి గొప్ప మనసు దేవుడిచ్చాడు. ఎందుకంటే వాళ్ళెప్పుడు గూడా ఫోకస్ అవ్వాలనేటువంటి విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటారు. దేవుణ్ణి ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తుంటారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో చిన్న మంద అనేది పెద్ద మందగా కావాలని ఇప్పుడు మా సహోదరి ప్రార్థన చేసినట్టుగా దేవుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పరిచర్యను దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ నేను కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు వాక్య భాగాన్ని 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? 1 మొదటి తిమోతి తిమోతి పత్రిక 3వ అధ్యాయం అండి. ఎన్నో వచనమండి? 16వ వచనం అండి. నిరపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరసురుడుగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును దేవదూతలకు కనబడును, రక్షకుడని జనములలో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజమయుడైను. థ్యాంక్ యూ అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. చిన్న మంద తండ్రి ఈ యొక్క ఫెలోషిప్‌ని మీరు దీవించండి. నాయనా దీన్ని ఎవరైతే స్థాపించారో ప్రభా, మరి నాయన అంకుల్‌ని బట్టి ప్రార్థన చేస్తున్నా. బాలరాజు అంకుల్‌ని జ్ఞాపకం చేసుకోండి. నాయనా ఆయన చేస్తున్నటువంటి దీన పరిచర్య చాలా గొప్పది ప్రభా. అవును నాయనా, ఈ రోజుల్లో చిన్న విషయానికి ఎంతగానో ఫోకస్ చేసుకుంటారు. ఈరోజు నాయనా అంకుల్‌కి ఇచ్చిన మంచి మనసుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా ఈరోజు ప్రభువా ఈ చిన్న మందలు ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నాయనా ప్రభువా అదే విధంగా మా యొక్క సహోదరుల్ని జ్ఞాపకం చేసుకోండి, సీను బ్రదర్‌ను. నాయనా ఆయనకి కూడా మంచి జ్ఞానం ఇచ్చారు. మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. నాయనా ఎవరైతే ప్రభువా ఈ యొక్క చిన్న మంద ఫెలోషిప్‌లో నాయనా తండ్రి పెద్ద మనసుతో నాయనా కొనసాగుతున్నారో, నాయనా ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారో, నడిపిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. రాబోయేటువంటి రోజుల్లో ప్రభువా తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పరిచర్యగా ఈ పరిచర్యను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. బాలరాజు అంకుల్‌కి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన తండ్రి అధిక బలము దయచేయండి. మంచి జ్ఞానం దయచేయండి. ఆయన వెళ్తున్నప్పుడు స్కూటర్‌లో వెళ్లి పేదలకు సహాయం చేస్తున్నప్పుడు తండ్రి నాయన సాతాను తండ్రి కంటపడకుండా
భద్రపరచండి ప్రభా, మీకు స్తోత్రం. ఇంకా గొప్ప పరిచర్య జరగాలి. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఘనపరచాలి, మహిమపరచాలి తండ్రి, మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఇందులో ఎవరైతే ప్రభా తండ్రి ఆయన చిన్నవారు ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. పెద్ద ఉద్యోగస్తులను అందరినీ ప్రభా, అందరూ మీ దృష్టిలో సమానమే కనుక ప్రభా, అందరినీ కూడా మీరు దీవించి ఈ పరిచర్యను ప్రభా మీకు మహిమకరంగా వాడుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దైవ భక్తిలో ఉన్న గొప్ప మర్మము అనేటువంటి అంశం గురించి మీతో మరి దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. దైవ భక్తి అంటే దేవుని యొక్క భక్తి. ఈ రోజున మనందరిలో కూడా దేవుని భక్తి ఉందని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని భక్తి, దేవుని యందలి భక్తి చాలా అవసరం. మనం ఎప్పుడు కూడా 2 మాటలు చెప్తూ ఉంటాం. భయము, భక్తి ఈ 2 ఉండాలి అని. క్రైస్తవునికి విశ్వాసము అనేది ఎంత ప్రాముఖ్యమో అదే విధంగా దేవుని యొక్క భక్తి కూడా అంతే ప్రాముఖ్యం. కనుక మనము విశ్వాసములో క్రైస్తవుడు కొనసాగుతూ ఉంటాడు గదా! అదే సందర్భంలో దేవుని యొక్క భయము కలిగి మరి క్రైస్తవుడు బ్రతకాలి. అయితే ఈ దైవ భక్తి మనందరిలో ఉందా? మరి మనందరిలో మరి ఉన్నట్లయితే ఆ దైవ భక్తిలో ఉన్నటువంటి మర్మమేంటి? మరి అందులో లక్షణాలేంటి? మరి అవి మనం కలిగి ఉంటున్నామా? అసలు మనం చేస్తున్నటువంటి భక్తి నిజమైన భక్తా? కాదా? అనేది ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మనకు భక్తి అనేది క్రైస్తవుల అవసరమండి. అయితే మనందరం గూడా ఈరోజు భక్తి కలిగి ఉన్నాం గాబట్టే, ఈరోజు అందరం గూడా ఈ గ్రూప్‌లోకొచ్చాం. మీ అందరూ చెప్తున్నట్టుగా ఈ యొక్క బిజీ టైమ్‌లో సాయంత్రం ఈవినింగ్ టైమ్‌లో ఈ 8-10 ఈ 2 అవర్స్ చాలా బిజీ టైము, చాలా ఇంపార్టెంట్ టైము ఫ్యామిలీలో. అటువంటి టైంలో అందరూ కలుసుకొని ప్రతిరోజు దీన్ని నిర్వహిస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యం ధ్యానించుకుంటున్నారంటే అది చాలా గొప్ప విషయం. దేవునికి మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి ఆ సమయాన్ని దేవునికి ఇస్తున్నారు. అయితే మరి మనం చేసేటువంటి భక్తి దేవునికి అంగీకారంగా ఉందా? అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని సహోదరులు చదివారు గదా! ఆ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయున్నది. ఇక్కడ మనం చూస్తున్నాము దైవ భక్తిని గూర్చిన మర్మము. ఈ మాటను మనం గమనించినప్పుడు మన యొక్క దైవ భక్తిలో మరి ఆ మర్మమేంటి? మనం చేస్తున్నటువంటి దేవుని యందు భక్తి అది దేవునికి అంగీకారంగా ఉందా? లేదా? దేవునికి అంగీకారంగా ఉండాలంటే మనము మన భక్తిని ఎలా కొనసాగించాలి? అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజుల్లో నేను చూసినటువంటి దైవ సేవకుల్లో అనేక మందిని దైవ సేవకుల్ని మనం గమనిస్తుంటాం గదా! అయితే బాలరాజు అంకుల్ ఒక డిఫరెంట్‌గా నాకు కనిపించారు. అందునిమిత్తమే నేను ఆ రోజు ఎప్పుడైతే ఆ మెసేజ్ చూసానో 1 మినిట్ మెసేజ్‌ని వెంటనే నేను ఆశపడ్డాను. నేను ఏదైనా సరే నా మనసులో నేను ఆశపడినప్పుడు నా దేవుడు నన్ను తృప్తిపరుస్తాడు. కాబట్టి దానికి కొంత టైం తీసుకున్నప్పటికి కూడా ఖచ్చితంగా ఆయన నన్ను తృప్తిపరిచి నన్ను సంతోషపరుస్తాడు. అందుకోసం నేను అంకుల్ విషయాన్ని మరి గమనించినప్పుడు ఆ 1 మినిట్ మెసేజ్‌లో వెతకదామన్నా సరే అంకుల్ పేరు అక్కడ కనబడదు. ఆ స్వరం మాత్రము ఎంత చక్కగా, ఎంత వినడానికి ఇంపుగా, అదే సమయంలో మనకు ఆదరణ కలిగించే విధంగా ఆ వాక్యం ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన దైవ భక్తి మనలో ఉందని తెలుసుకోవడానికి ఒకసారి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఇది మొట్టమొదటిగా ఈ విషయాన్ని మనం గమనించాలి. మనలో దేవుని భక్తి ఉంది అని చెప్పడానికి మొట్టమొదటిగా మనము ఏంది కలిగి ఉండాలంటే, నీ భక్తి నిజమైన భక్తినా? లేపోతే నీ భక్తి నామకార్థమైనటువంటి భక్తా? అని తెలుసుకోవడానికి ఇక్కడ మనం చూస్తున్నాము చెడుతనమును అసహ్యించుకోవాలి. ఇది మనం కలిగి ఉన్నటువంటి లక్షణం. క్రైస్తవులుగా ప్రతి ఒక్కరిలో గూడా ఈ లక్షణం కలిగి ఉండాలి. చెడుతనాన్ని నువ్వు అసహ్యించుకుంటున్నావా? అనేది ఒకసారి మీ అందరూ గూడా ఆలోచించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. కనుక ఈరోజు మనం ఎవరైతే క్రైస్తవులుగా చెప్పుకుంటున్నామో, మరి దేవుని భక్తిలో కొనసాగుతున్నామో, మనము ఈ చెడుతనాన్ని మనము అసహ్యించుకునేటువంటి స్థితిలో ఉన్నామా లేదా?
ఈరోజు చెడుతనానికి నువ్వు బానిసవైపోతున్నావా? లేపోతే చెడుతనానికి నువ్వు ఆకర్షితుడివైపోతున్నావా? లేపోతే చెడుతనాన్ని అసహ్యించుకుంటున్నావా? అనే విషయాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే, ఒకవేళ నీవు అసహ్యించుకున్నట్లయితే, నీవు నీ భక్తి నిజమైన భక్తి అనేది నువ్వు ఇక్కడ గ్రహించాలి. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట అంటే ఎవరైతే ఆ భయభక్తులు కలిగి ఉంటారో, వారు ఖచ్చితంగా చెడుతనాన్ని వాళ్ళు అసహ్యించుకుంటారు. చెడుతనము జోలికి వాళ్ళు వెళ్లరు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే విధంగా తర్వాత కొనసాగిస్తే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏ విధంగా అయితే మనం చెడుతనముని అసహ్యించుకుంటామో వాటితో పాటు గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఇలాంటి ప్రవర్తన కూడా మనలో ఉండకూడదు అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యము ఏమంటుందంటే, క్రైస్తవులారా మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట దేవుడు చెప్తున్నాడు. అంటే మనము ఇతరులకు వెలుగుగా ఉండాలి. మనం బ్రతికిన కాలము కొంతకాలమైనప్పటికి కూడా మనము వెలుగుగా ఉండాలి. ఈరోజు మనము వెలుగుగా ఎలా ఉండాలి? మన ప్రవర్తన బట్టి ఇతరులను నడిపించే విధంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనము వెలుగుని వాళ్ళకి చూపిస్తామో, లేకపోతే ఎప్పుడైతే మనము వాళ్ళని నడిపిస్తామో, అది నిజమైనటువంటి భక్తి అని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాము, మన భక్తి ఎలాంటిది అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, మనము గర్వము లేకుండా, అహంకారము లేకుండా, దుర్మార్గత మనలో లేకుండా, కుటిలమైనటువంటి మాటలు లేకుండా, మనం వీటన్నిటిని కూడా మనము అసహ్యించుకునేటువంటి వారంగా ఉండాలి. లేకపోతే దేవుడు మనల్ని అసహ్యించుకుంటాడంట. గమనించారా ఆ విషయాన్ని? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఈ రోజున మనల్ని బట్టి దేవుడేమైనా అవమానపడుతున్నాడేమో ఒకసారి ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? నువ్వు చేస్తున్నావు ప్రార్థన మంచిదే. నువ్వు బైబిల్ చదువుతున్నావు మంచిదే. చక్కగా పాటలు పాడుతున్నావు మంచిదే. మరి నువ్వు చేసే భక్తి దేవునికి అంగీకారంగా ఉందా? ఆ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? దేవునికి అంగీకారంగా ఉండకుండా నువ్వు ఎంత భక్తి చేసినా ఆ భక్తి దేవుడు మెచ్చుకోడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇక్కడ మనం చూస్తున్నాము, పాపుల మనవి ఆయన ఆలకించడు. ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో అది పాపం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించేటువంటి వాళ్ళ భక్తి, లేకపోతే వాళ్ళ యొక్క మనవి దేవుడు వినడు. నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు విస్తరించి ప్రార్థన చేసినప్పటికి కూడా, నీవు గంటల తరబడి ప్రార్థన చేసినప్పటికి కూడా, నీవు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించకుండా నీవు పాపాన్ని ప్రేమించేవాడివైతే నీ నీ మాట లేకపోతే నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు అని చెప్తున్నాడు. అదే విధంగా మళ్ళీ గమనించారా? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనందరం కూడా దీన్ని పాటించాలి. ఈవెన్ నేను, మీరు, మనందరం కూడా ఎవరైతే మనము దేవుని పరిచర్యలో కొనసాగుతున్నామో, విశ్వాసులుగా కొనసాగుతున్నామో, క్రైస్తవులుగా కొనసాగుతున్నామో, దేవుని చిత్తము చొప్పున జరిగించాలి. మనం ఈరోజు ఒక గ్రూప్‌ని పెట్టాము. ఒక టీమ్‌ని ఏర్పాటు చేసాము. ఇది దేవుని చిత్తంలో ఉందా లేదా? దేవుడు ఈ యొక్క మందను దేవుడు నడిపిస్తున్నాడా లేదా? దేవుని చిత్త ప్రకారంగా మనం దీన్ని నడిపిస్తున్నామా లేదా? క్రమశిక్షణ అనేది మనం చాలా నేర్చుకోవాలి మన దేవుని దగ్గర. మన దేవుడు క్రమము కలిగిన దేవుడు. అందుకోసం నేనెప్పుడు కూడా నా యొక్క యూసీవై పరిచర్యలో కావచ్చు, దాని ముందు పరిచర్యలో కావచ్చు, నేను యూత్ మధ్య ఎక్కువ పరిచర్య చేసినప్పుడు నేను క్రమశిక్షణ వారికి నేర్పిస్తుంటాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన అక్రమస్తుడు కాదు. అదే విధంగా క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు ఇక్కడ, మనము దేవుని చిత్తంలో చొప్పున జరిగిస్తున్నామా లేదా అని మనము ఆలకించాలి. లేకపోతే మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఎవరైతే దేవుని చిత్తము చొప్పున జరిగిస్తారో వారి మనవి దేవుడు ఆలకిస్తాడంట. వారి భక్తి అసలైన భక్తి.
కనుక మనము మన సొంత గొప్పతనం కోసమో, లేకపోతే మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళకూడదు. ఈరోజు మనం క్రైస్తవులుగా ఇక్కడ జన్మించాము అంటే, దేవుడు మరి ఆయన చిత్తం మీద నువ్వు ఆయన దేవుడిని అడగాలి. అయ్యా! నన్నిక్కడ క్రైస్తవుడిగా పుట్టించావు ఈ ప్రాంతంలో. మరి ఈ ప్రాంతంలో నేను ఏం చేయాలి? ఈరోజు చిన్న మందలో మీ అందరూ గూడా సభ్యులుగా చేరారు. మరి సభ్యులుగా చేరినప్పుడు మీరు దేవుడిని అడగాలి. మమ్మల్ని చిన్న మందలో చేర్చావు. ఈరోజు బాలరాజు అంకులు, సీను బ్రదరు, పెద్దలు అనేక మంది దీంట్లో ఉన్నారు. మరి ఎందు నిమిత్తం ఇక్కడ నన్ను ఏర్పాటు చేశావయ్యా? నా ద్వారా ఇక్కడ ఏం పరిచర్య జరగాలి? నా ద్వారా ఇక్కడ ప్రార్థన జరగాలనా? లేపోతే నా ద్వారా ఇంకేదైనా పరిచర్య నేను చేయాలనా? ఏంది ప్రభువా నీ చిత్తము? అని నువ్వు దేవుడిని ఎప్పుడైనా అడిగావా? అడిగితే నువ్వు గొప్పవాడివే. దేవుని దృష్టిలో నువ్వెప్పుడు గూడా అది నిజమైన భక్తిగా దేవుడు గుర్తిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని చిత్తము ఎరగక అనేక మంది మరి దేవునిలో జీవిస్తున్నామని భ్రమలో ఉండిపోతారు. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని మనము ఎరిగే వారిగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మరొక మాటను మనం గమనిద్దాము. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ వెళ్తే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అనే మాట అక్కడ మనం గమనిస్తున్నాం. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. నువ్వు దైవభక్తిలో ఉన్నావు. నీ భక్తి అనేది ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా నీలో సంతృప్తి నీలో ఉండాలి. అంటే ఆ సంతృప్తి అనేది ఎక్కడ? నీ కుటుంబ విషయంలో, నీ సంపాదన విషయంలో, అన్ని విషయాల్లో గూడా దేవుడు నీకేమైతే ఇచ్చాడో, ఆ విషయంలో నువ్వు తృప్తి కలిగి బ్రతకాలి. నీలో సంతృప్తి నీలో లేనప్పుడు, ఆ భక్తి దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కాదు అనేటువంటి ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తున్నాం. తర్వాత చూడండి అక్కడ మనం గమనించేది, మనము మనం ఈ లోకములోనికి ఏమియూ తెలియదు. దీనిలో నుండి ఏమియూ తీసుకొని పోలేము. ఇది సత్యం గదండీ! మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు. మనం ఏమి తీసుకొని గూడా పోము. ఇక్కడే మనం సంపాదించుకున్నవి ఇవన్నీ గూడా. ఎలా సంపాదించుకున్నావు? దేవుడు నీకు అవన్నీ గూడా ఇచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. కనుక దేవుడు నీకిచ్చినటువంటి అన్నీ గూడా ఏ రోజుకైనా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి విషయాన్ని. అందుకోసం మనకేముండాలంటే సంతృప్తి అనేది ఉండాలని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే తర్వాత గమనించండి. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. మనకేం అవసరం అండి ఈ రోజున? తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రములు, ఈ రెండే గదా అవసరము. అవి మనకు దేవుడిచ్చాడంటే మనం తృప్తిగా బ్రతకాలి. మనము అత్యాశకు వెళ్తే దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు గూడా మనము దురాశ పడకూడదు. మన ప్రతి ఒక్కరిలో ఆశ ఉండొచ్చు. ఆ ఆశ ఎలా ఉండాలి? దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. దేవుని చిత్తంలో నువ్వు ఆశపడాలి. నువ్వెప్పుడైతే దేవుని చిత్తంలో ఆశపడినప్పుడు దేవుడు నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. అంతేగాని మనము దురాశ పడినప్పుడు, ఆ దురాశ ఏం చేస్తుందంటే గర్భము ధరిస్తుంది. అది పాపము అనేది అందులో చేరుతుంది. అది పరిపక్వం ఏమవుతుందంటే మరణానికి దారితీస్తుంది. ఆ మరణమే రెండవ మరణము. ఈ రెండవ మరణాన్ని క్రైస్తవుడు చవి చూడకూడదు. మనం ఒకటే మరణము. అది సహజంగా ప్రతి క్రైస్తవుడు ఆ మరణంని దాటకుండా వెళ్ళలేడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ మరణం నువ్వు చూడాల్సిందే. ఆ మరణం నువ్వు కోరుకోవాలి గానీ, రెండో మరణానికి క్రైస్తవుడు వెళ్ళడానికి వీలు లేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరెళ్తారు మరి అంటే, ఎవరైతే దురాశగా ఉంటారో, ఎవరైతే ఆ యొక్క దురాశ చేత గర్భాన్ని ధరించి పాపముని పరిపక్వమైన మరణానికి కంటారో వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు సంతృప్తి ప్రతి క్రైస్తవుడిలో, నీ భక్తి నిజమైన భక్తి అయితే నీవు సంతృప్తి పడతావు. నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో అందులోనే నువ్వు తృప్తి చెందుతావు అనేటువంటి విషయాన్ని నేను మీకిక్కడ తెలియజేస్తున్నాను. చూడండి ఇక్కడ ఒక మాట తర్వాత చదివితే, ధనవంతులు అగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములలోను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. చూసారండి? ఎప్పుడైతే మనము ఇంకా ఆశపడతామో, ఇంకా మనం సంపాదించాలి, ఇంకా ధనవంతులైపోవాలి, ఇలాగ మనం అపేక్షించినప్పుడు మనము శోధనలో పడతామంట. మనం ఉరిలో పడతాము. అవివేక యుక్తములలో రకరకాల పన్నాగాల్లో మనం పడిపోతాము. అదే విధంగా హానికరమైనటువంటి అనేక దురాశలలో మనము పడిపోతాము. చూసారండి? దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. ఈరోజు మనము సంతృప్తిగా ఉన్నామా? లేకపోతే మనము ధనాపేక్ష కలిగి, లేదా ఏదైనా సరే నువ్వు
నీకు మించినటువంటి అంటే ఆశకు మించినటువంటి దురాశలో నువ్వు వెళ్ళిపోతున్నావేమో. దురాశ అనేది పాపానికి సాదృశ్యము. సాతానుడికి సాదృశ్యము. కనుక వాక్యం అంటుంది అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనంలోను ముంచివేయును. చూసారండి? ఎప్పుడైతే మనము సంతృప్తి లేకుండా జీవిస్తామో, మనల్ని నష్టములోకి, నాశనంలోకి ఆ యొక్క ఆశలు లేకపోతే దురాశలు మనల్ని ముంచివేస్తాయి. ఎందుకనగా అంటే దేవుడు నీకేమైతే ఇచ్చాడో అందులో నువ్వు తృప్తిగా ఉండలేకపోతున్నావు గదా! ఈ రోజున ఎన్నో విషయాలు ఇప్పుడు మనకు అంకుల్ చెప్పినట్టుగా ఒక ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు, ఈరోజు క్రైస్తవ కుటుంబాలు కావచ్చు, వివాహం జరిగిన తర్వాత ఎంతోమంది ఇష్టానుసారంగా జీవించేటువంటి కుటుంబాలు. కొంతమంది విడాకుల వరకెళ్ళిపోతున్నారు. కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని రకరకాల బలాన్మరణాలు రకరకాలవి మనం వింటున్నాం. కారణం ఏందంటే దురాశ, అత్యాశ. దేవుడు నీకిచ్చిన కుటుంబంతో నువ్వు సంతృప్తి పడలేకపోతున్నావు. దేవుడు నీకిచ్చిన ఉద్యోగంతో నువ్వు సంతృప్తి పడలేకపోతున్నావు. నీ భక్తి ఎలాంటిది? నువ్వు భక్తి చేస్తున్నావు మంచిదే. ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ ప్రతిఫలం నువ్వు పొందుకుంటున్నావా? ఆ భక్తి నిజమైన భక్తేనా? అది దేవునికి అంగీకారంగా ఉందా? లేకపోతే దేవుడు ఆ భక్తిని చూసి నిన్ను మెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నాడా? ఒకసారి యోబు గురించి నేను మీకు ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఏమంటున్నాడండి? సాతానుడితో మరి దేవుడు అంటున్న మాట, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎంత మంచి మాటండి. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. చూసారండి? గమనించారా ఈ మాటలను? మరి ఇక్కడ దేవుడు యోబు గురించి సాతానుకు మరి సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి సాతానుడు వచ్చి యోబుని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు. అయినప్పటికీ మరి యోబు ధైర్యము కలిగి దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డగా జీవిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇలాంటి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. రేపు మనం ఒకవేళ ఇక్కడ మనము ఈ లోకంలో ఒకవేళ మనం చనిపోయినప్పుడు లేకపోతే నిద్రించినప్పుడు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మళ్ళీ కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో మన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి స్థితిలో మనం ఉన్నామా ఈ రోజున? ఇక్కడ మనం చూసినప్పుడు ఎంత చక్కని సాక్ష్యం చూసారా యోబు గురించి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము, భక్తి కలిగిన వాడు, అదే సమయంలో చెడుతనమును విసర్జించిన వాడు. ఇలాంటి వాడు ఇంకా భూమి మీద ఎవడనూ లేడు. ఈ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలండి. ఇందుకు మనం ప్రయాసపడాలి. అంతేగాని తృప్తి లేకుండా మనము వేరే విషయాల మీద ఆశపడుతున్నట్లయితే నీవు పరలోక రాజ్యానికి ఎలా చేరుతావు? లేకపోతే నీ భక్తి మరి దేవుడు ఏ విధంగా నీ భక్తిని ఆయన స్వీకరిస్తాడు? నీ భక్తి గురించి ఆయన ఏ విధంగా ఒకవేళ సాక్ష్యమిస్తాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ వాక్య భాగాన్ని గమనిస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అండి. అందుకే తర్వాత చదివితే తర్వాత చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము మనం చూస్తే 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇది మన ప్రయాస. భక్తిగా నువ్వు ఉన్నావు అంటే ఆ భక్తిలో ఈ లక్షణాలుండాలి. కాబట్టి ఒక చెట్టు ఏ విధంగా అయితే ఆ చెట్టు తగిన విధంగా ఫలాలిస్తుందో, నువ్వు భక్తిపరుడుగా నువ్వు ఎదుగుతున్న సమయంలో నీలో నుంచి ఇవన్నీ కూడా ఫలాలుగా ఫలించాలి. ఆ ఫలాలు ఎలా ఉండాలి? నీతి అనే ఫలము, భక్తి అనే ఫలము, విశ్వాసం అనే ఫలము, ప్రేమ అనేటువంటి ఫలము, ఓర్పు అనేటువంటి ఫలము, సాత్వికం అనే ఫలము సంపాదించుకోవాలి మనం ఈరోజు. ఎంత గొప్ప వాక్యం అండి ఈ రోజున మనం గమనిస్తే. మనము ఎలా ఈరోజు మన భక్తి ఎలా ఉంది ఈ రోజున? కనుక మనం ఈరోజు భక్తి పరులమని చెప్పుకుంటున్నాం. క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మందిరంలో కాకుండా నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ నిన్ను గుర్తించగలుగుతున్నారా నువ్వు క్రైస్తవుడివని? అక్కడ నిన్ను గుర్తించగలుగుతున్నారా నీ యొక్క భక్తిని? నీ భక్తి ఓన్లీ మందిరం వరకేనా? లేకపోతే నీ భక్తి కుటుంబంలో
లేపోతే ఈ 4 గోడల మధ్యనా నీ భక్తి? నువ్వు సమాజంలోకెళ్ళినప్పుడు నీ భక్తి అనేది ఇతరులను మార్చగలుగుతుందా? నీ భక్తిలో ఈ ఫలాలున్నాయా? నీతి అనే ఫలముందా? భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము ఇవన్నీ మనము సంపాదించుకోవాలండి. ఇవి మనం సంపాదించుకోవాలి. ఇవి సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఇవి సంపాదించుకోవాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. వాక్యం చేత నిన్ను నువ్వు కడుక్కోవాలి. నిన్ను మార్చుకోవాలి. ఎప్పుడైతే వాక్యం ద్వారా నీవు మార్చబడతావో నీలో ఆటోమేటిక్‌గా ఇవన్నీ గూడా ఉండిపోతాయి స్థిరంగా. కాలాలు మారినప్పటికి కూడా, ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పటికి కూడా, నీకు ఇలాంటి లక్షణాలున్నప్పుడు దేవుడు నీ భక్తిని ఆయన గుర్తించి సాతానుడికి నీ గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు. యోబు గురించి ఏ విధంగా అయితే మరి సాతానుడికి సాక్ష్యం దేవుడిచ్చాడో, అలాంటి సాక్ష్యము నీ గురించి కూడా ఇవ్వాలంటే ఇటువంటి భక్తి కలిగి ఉండాలి. ఈ భక్తి యొక్క మర్మము ఈ రోజున భయము, భక్తి ఇవి 2 మనకు ఉన్నాయని మనం అనుకుంటుంటాం. మనం ఫీల్ అయిపోతాం. అయితే మనలో ఉన్నాయా అనడానికి ఒకసారి వాక్యాన్ని ఒక అద్దంగా నీ ముందు పెట్టుకున్నట్లయితే, ఆ భక్తి నిజమైన భక్తా? లేపోతే ఎలాంటి భక్తి? అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అండి. మరొక వాక్య భాగాన్ని మనము గమనిద్దాము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? కాబట్టి మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుందా లేదా? మన భక్తి ఎలా ఉంది ఈ రోజున? పిరికితనంగా ఉండిపోతున్నావా? లేపోతే నువ్వు ధైర్యంతో నింపబడుతున్నావా? ఈరోజు మనము నిజమైన భక్తి పరులమైతే మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉంటాం. ఈరోజు మన కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఈ రోజుల్లో సమస్యలు లేకుండా ఏ కుటుంబం లేదు. ప్రతి కుటుంబానికి కూడా ఆ కుటుంబానికి తగిన విధంగా ఏదో ఒక సమస్య. కొన్ని కుటుంబాల్లో భర్త సమస్యలుంటాయి. భర్త ద్వారా సమస్యలు, కొన్ని కుటుంబాల్లో భార్య ద్వారా సమస్యలు, మరికొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు మంచిగుంటే పిల్లలు సక్రమంగా ఉండరు. రకరకాల సమస్యలతో మన కుటుంబాలు వెళ్తున్నప్పుడు, మరి అటువంటి సమయాల్లో నీవు ధైర్యం కలిగి ముందుకెళ్తున్నావా? లేకపోతే ఒకవేళ నీవు విశ్వాసాన్ని కోల్పోతున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలండి. నీ భక్తి నిజమైన భక్తి అయితే, నువ్వు నిజంగా దేవుని యందు భక్తి కలిగి జీవించేవాడివైతే, ఆ భక్తి నిన్ను ధైర్యంగా ఉంచుతుంది. అందుకోసమే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈరోజు యోబుకు ఆ ధైర్యం ఉంది కాబట్టే ఆయన ఒకటే చెప్పాడు. ఆయన కుమార్తెలు చనిపోయినప్పటికీ, ఆయన కుటుంబం అంతా కూడా నాశనమైనప్పటికి కూడా, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అనే మాట చెప్పాడు అంటే దాని అర్థమేందంటే, యోబులో ఉన్నటువంటి ఆ భక్తి అలాంటిది. ఎంతోమంది వచ్చి చెప్తున్నారు ఒక్కోరొచ్చి, "ఇదిగోయ్యా ఇప్పుడే ఒక పెద్ద గాలి వీసింది. నీ యొక్క పశువులన్నీ గూడా చనిపోయినాయి. నీ ఒంటెలు చనిపోయినాయి. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఇదిగోయ్యా నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు చనిపోయారు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు." ఆఖరికి భార్య గూడా మరి యోబుని వ్యతిరేకించినప్పటికి కూడా, ఎప్పుడు గూడా యోబు ఆ విషయంలో ధైర్యం కలిగి వాక్యంలో ఒక మాట ఉంటది. నాలుకతో కూడా అంటే నోటి మాటతో కూడా ఆయన పాపము చేయలేదు. అటువంటి గొప్ప వ్యక్తి యోబు. ఈరోజు మన భక్తి ఎలాంటిది? ఈరోజు మన భక్తి మనల్ని ధైర్యంతో నింపుతుందా? మనం ధైర్యం కలిగి ముందుకి కొనసాగే స్థితిలో మనం ఉంటున్నామా? లేకపోతే చిన్న ఆటంకం వస్తే వెంటనే ఆ ఆటంకానికి దేవుని భక్తికి దూరం అయిపోతున్నామా? ఈరోజు కొందరిని మనం గమనించినప్పుడు మందిరానికి వస్తూ ఉంటారు. ఏదైనా చిన్న సమస్యొస్తే ఏం దేవుడులెండి అని వెంటనే ఆగిపోతారు. అది భక్తి కాదండి. ఎన్నో శ్రమలుండొచ్చు. ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే క్రైస్తవుడికి శ్రమ అని బైబిల్‌లో ఉంది. ఎప్పుడు కూడా క్రైస్తవుడికి శ్రమలుండవని బైబిల్‌లో దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ఈ లోకంలో మనం వెళ్తున్నప్పుడు నీకు లోకములో శ్రమ అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకో, నేను లోకాన్ని జయించానని చెప్పి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అటువంటి ధైర్యం కలిగి మనం ముందుకు పోవాలి కానీ, మనము పిరికి వాళ్ళుగా ఉంటే, పిరికి ఆత్మ దేవుడు మనకివ్వలేదండి. దేవుడు మనకు గొప్ప ఆత్మను, ధైర్యం కలిగిన ఆత్మను మనకు దేవుడిచ్చాడు. ఈరోజు మనము ఎలాంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం? నీ ఆత్మ ఏ స్థితిలో ఉంది? నీ శరీరము ఏ స్థితిలో ఉంది? ఈరోజు నువ్వు ధైర్యంతో ఉండగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు శరీరాశను, నేత్రాశను, జీవపు డమ్మాన్ని ఎదిరించే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆ ధైర్యం నీలో ఉందా? లేకపోతే ఒక చిన్న విషయానికి పడిపోతున్నావా?
శరీరాశికి లోబడిపోతున్నావా? నేత్రాశకు లోబడిపోతున్నావా? జీవపు డంబానికి లోబడిపోతున్నావా? నీలో ధైర్యం ఒకవేళ కుదువైపోతుందేమో జాగ్రత్త. నీలో ధైర్యం పెంచుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యము ఎప్పుడైతే మనం చదువుతామో, ఆ రాత్రింబగళ్ళు నువ్వు దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం నిన్ను ఒక నీళ్లకు, ఒక చెట్టు ఏ విధంగా అయితే ఆ నీటి ద్వారా బలం పొందుతుందో, అలా నీవు గూడా ఆ వాక్యం ద్వారా కట్టబడతావు. ఆ కట్టబడినప్పుడు ఆ వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. అప్పుడు ఏ సమయంలో ఏ ఫలము కావాలనో ఆ విధంగా నువ్వు ఫలిస్తూ వెళ్తావు. అలా మనం ఫలించేటువంటి స్థితిలోకి వెళ్ళాలంటే నీవు అనుదినము నువ్వు వాక్యం ద్వారా బలం పొందుకుంటూ వెళ్ళాలండి. ఈరోజు నేను చాలా ఎన్ని దగ్గరలో వాక్యం చెప్పినప్పుడు కూడా ఒకటే మాట చెప్తాను. క్రైస్తవులుగా మనము ప్రతిరోజు కూడా వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి కొదువైనప్పటికి కూడా ఆ రోజు నువ్వు ఒక చిన్న సమస్య గుండా వెళ్తావు. దాన్ని ఎదిరించడానికి శక్తి నీకు సరిపోదు. కారణము నువ్వేదో ఆ రోజు లోపించావు. దానికి కారణం ఒకటే, వాక్యం చదవలేదో, లేకపోతే దేవునితో నువ్వు మాట్లాడలేదో, ప్రార్థన చేసుకోలేదో అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్య భాగాన్ని మనము గమనిద్దాము. కీర్తనలు 32వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయమే. 32వ కీర్తన 6వ వచనంలో, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ప్రార్థన. నేను చెప్పా కదండి ఇప్పుడే మనం ప్రార్థన. ప్రార్థనా జీవితం మనం కలిగి బ్రతకాలి. నిద్ర లేచిన వెంటనే మొదటి గడియ మనం ఆయనతో గడపాలి. ఈరోజు యూసీవై పరిచర్యలో ఇప్పుడు శ్రీను బ్రదర్ చెప్పినట్టుగా బ్రదర్‌కి 2 ఉన్నాయంట గ్రూప్స్. ఒకటేమో ఉదయ కాలంలో మాతో కలిసి దేవుని పరిచర్యలో, రాత్రి కాలం నిద్రపోయే సమయంలో మరి చిన్నమ్మతో కలిసి సహవాసం. ఎంత మంచి ధన్యతండి ఇది. ఉదయకాలం లేచిన వెంటనే మేము 5-6 ప్రతిరోజు ప్రేయర్ ఉంటుందండి. దాదాపుగా ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. డైలీ 5-6 ఒక్కొక్కరు వాక్యం అందిస్తుంటారు. విజ్ఞాపనలుంటాయి. మన మధ్యలో మన పెద్దలు, చిన్నమంద వ్యవస్థాపకులు, బాలరాజు అంకుల్ కూడా ఒకరోజు వచ్చి మాకు వాక్యం అందించారు. చక్కని పాటలు పాడారు. అది రికార్డెడ్‌గా నా దగ్గరుంది. గమనించండి, మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రార్థనా జీవితం, నువ్వు దేవునితో మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ భక్తి నిజమైన భక్తి. నువ్వు భక్తిపరుడివే కానీ ప్రార్థన రాదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు ప్రార్థన రాదండి. కారణం ఏందంటే వాళ్ళు దేవునిలో వాళ్ళు నిలకడగా ఉండలేకపోతున్నారు. ప్రార్థన, దేవునితో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేనందువల్ల వాళ్ళు దూరంగా ఉండిపోతా ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు. వాళ్ళకి ప్రార్థన, కొందరైతే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అయితే ప్రార్థన చేయడం రాకుండానే అతను చనిపోయాడు. మరి ఆయన క్రైస్తవుడిగా పుట్టాడు. క్రైస్తవుడిగా చనిపోయాడు. కానీ అతని జీవితంలో ప్రార్థన లేదండి. నిజంగా ఎంత బాధండి దేవునికి. మనం ప్రార్థన చేయడం, దేవునితో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. అందుకోసమే ప్రార్థన, మనలో భక్తి ఉంది అనడానికి మనం ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని గమనించినప్పుడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థము. నువ్వు మంచి భక్తిపరుడివే. నీకు భక్తి పరురాలుగా లేకపోతే భక్తిపరుడుగా మంచి పేరుంది. అందరూ కూడా నేను చూసినప్పుడు చాలా మంచోడండి, చాలా భక్తి కలిగిన వాడని చెప్తారు. కానీ నీ నోటికి కళ్ళెము లేదు. నీ నోటికి అదుపు లేదు. నువ్వు ఎలా మాట్లాడుతావంటే ఆ మాటకు అడ్డు లేకుండా, అదుపు లేకుండా నువ్వు మాట్లాడితే దానివల్ల ఉపయోగం ఏందండి? అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, నీ నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమున మోసపరుచుకొనుచు. చూసారా? హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావు. నీ మాటల ద్వారా దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తూ, మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు, నేను భక్తిపరుని అనుకుంటున్నావు. అది చాలా తప్పు. నువ్వు మోసపోతున్నావు అనే విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మన మాటను ఆయన గమనిస్తుంటాడు. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు సంఘంలో ఏ విధంగా మాట్లాడుతున్నావు? నీ కుటుంబంలో 4 గోడల మధ్య ఎలా మాట్లాడుతున్నావు? మరి సమాజంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఈరోజు నీ మాట తీరు సంఘంలో ఎలా ఉందో మరి అలానే ఉంటుందా? సంఘంలో చక్కగా నీవు భక్తి కలిగి మాట్లాడుతూ, భక్తి మాటలు తీసుకొనొస్తూ, వందనాలు పాస్టర్ గారు, లేకపోతే వందనాలు పాస్టర్ అమ్మ అని చెప్తూ ఉంటూ, నువ్వు బయటికెళ్ళినప్పుడు నీ నోటికి కళ్ళెం లేకుండా నువ్వు ఉంటున్నావు అంటే అది భక్తి కాదండి. అందుకే అంటున్నాడు ఆయన, నీ నోటికి కళ్ళెము పెట్టుకొనక నువ్వు ఉన్నట్లయితే
నీ హృదయాన్ని ఒకవేళ నువ్వు మోసం చేసుకున్నట్టయితే ఆ భక్తి వ్యర్థము. దేవునితో కాదండి ఆటలాడడానికి మనం. మనుషులతో మనం ఆటలంటే మనం దేవునితో ఆటలాడలేం. ఎందుకంటే ఆయన అంటాడు ఒకటే మాట, "నీవు వేషధారులారా నా ఎదురు నుండి మీరు తొలగిపోండి." ఎందుకంటే మన వేషధారణ దేవునికి తెలుసు. ఈరోజు మనుషుల ముందు నువ్వు ఎన్ని వేషాలన్నా ఎయొచ్చు. దేవుని దగ్గర మనము వేషాలేయడానికి కుదరదు. ఎందుకంటే మన అంతరంగం ఆయనకు తెలుసు. అందుకోసమే నిన్ను చూసిన వెంటనే నీ లోపల నీ హృదయంలో ఏముందో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, నీ మాట తీరు ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకోసమే మనం ఎప్పుడు గూడా ఒకటే స్థితిలో ఉండాలి. మనం భక్తి పరులము అని చెప్తున్నాము అంటే, దానికి తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకే తర్వాత చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇందాక సీను బ్రదర్ ప్రార్థన చేస్తూ మరి అంకుల్ గురించి చెప్పినప్పుడు, ఆ 12 రకాల పరిచర్యలో ఒక పరిచర్య పేదలకు భోజనం ప్యాకెట్స్ ఇవ్వడం. బైక్‌లో వెళ్తూ, ట్రాఫిక్‌లో వెళ్తూ అంకుల్ అందరికీ ఎవరైతే పేదవాళ్ళో వాళ్ళకి ఇస్తూ వెళ్తారంట. కాబట్టి దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రులకు ఇబ్బందుల్లో పరామర్శించడము. అదండి భక్తి, నిజమైన భక్తి. ఈరోజు మనం ఉపవాసం ఉంటాం. ఉపవాస ప్రార్థన చేస్తాం. మరి ఆ ఉపవాసం ఉన్నప్పుడు నీ భోజనాన్ని ఎవరికైనా పెట్టే పరిస్థితిలో ఉన్నావా? లేపోతే ఆ రోజు మనకు మిగిలిపోతుందని అనుకుంటున్నామా? ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ గూడా. వాక్యం అంటున్న మాటేందంటే, నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి నువ్వు దిక్కులేని పిల్లల్ని నువ్వు పరామర్శిస్తున్నావా? విధవరాండ్రులు నువ్వు ఇబ్బందుల్లో ఉంటే ఒకవేళ వాళ్ళకి నువ్వు ఆదుకుంటున్నావా? అది నిజమైన భక్తి. దేవుని దృష్టిలో అది నిజమైన భక్తి. అయితే అదే సమయంలో మనము ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. నువ్వు విధవరాండ్ర దగ్గరికెళ్తున్నావు. ఆ సమయంలో ఆ విధవరాండ్రతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాట తీరు, నీ ప్రవర్తన నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు పోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు ఒక మార్గం చూపిస్తున్నాడాయన. నువ్వెలా భక్తిగుండాలో చూపిస్తున్నాడు. అదే సమయంలో నువ్వు జాగ్రత్త కూడా తీసుకోవాలని చెప్తున్నాడు. అందుకోసం మనం ఈ లోకంలో వెళ్తున్నప్పుడు, దేవుని బట్టి చెప్పుకుంటున్నప్పుడు మనకు రకరకాల సమస్యలు మనకు రావచ్చు. ఆ సమయంలో నీవు నిగ్రహము కలిగి దేవుని భక్తితో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవభక్తిలో ఉన్నటువంటి మర్మాలు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. చెడుతనాన్ని మనం అసహ్యించుకోవాలి. అదే సమయంలో దేవుని చిత్తమేదో మనం గ్రహించాలి. అదేవిధంగా సంతృప్తి కలిగి మనం బ్రతకాలి. అదేవిధంగా ధైర్యం కలిగి మనం ముందుకు పోవాలి. మన జీవితము ప్రార్థనా జీవితంగా మన జీవితం ఉండాలి. మన నోటికి కళ్ళెము వేసుకోవాలి. ఈ లోక మాలిన్యము అంటకుండా మనము జాగ్రత్తగా బ్రతకాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నీ భక్తి నిజమైన భక్తి. లేపోతే నీ భక్తి ఒకవేళ నీ దృష్టిలో, లేపోతే నీ కుటుంబ దృష్టిలో గొప్పదేమో గానీ, దేవుని దృష్టిలో నీ భక్తి వ్యర్థము అనే మాట నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఒక చిన్న పల్లవి బడి నేను మరి ఈ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తాను. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు సంబంధించినటువంటి ఆ బాలరాజ్ అంకుల్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీను బ్రదర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి నా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ మధ్య కాలము ఆగస్టు మాసంలో ఈ సంవత్సరము మా నాన్నగారు ప్రభువును నిద్రించారు. కాబట్టి మమ్మల్ని ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయండి. మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారికి 75 ఇయర్స్ అండి. ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి నా వైఫ్ అదేవిధంగా 2 కుమార్తెలు మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచు ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాను. వందనాలు అంకుల్. థాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ వినీత్ గారు. చాలా చక్కటి సందేశం. భక్తిని గురించి ఎన్నో వేరియేషన్ చక్కటి మర్మాలతో
విశదంగా తెలియపరిచారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. భక్తి వలన మనకు రక్షణ అనుగ్రహించబడుతుంది. అంతవరకు సహించువారే రక్షింపబడును. ఈ భక్తిలో అన్ని ఇమిడి ఉంటాయి. వాక్యంలో ఉన్నట్టుగా చేయడమే భక్తి. వాక్యానుసారంగా జీవించడమే భక్తి. చెడును అసహించుకోవాలి. దైవ చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనకున్న దాంట్లో సంతృష్టి కలిగి ఉండాలి. అంటే ఇంకా దురాశకు అవకాశం ఉండదు. దురాశ పాపము కనును, పాపము పరిపక్వమగును, పాపమునకు వచ్చు జీతం మరణము, నీ పాపము నిన్నే పట్టుకొనును వినుము. దురాశ, ధనము, లోకపాశ, జీవబిడంబం, శరీరాశ, నేత్రాశ ఇవన్నీ భక్తిహీనత. కాబట్టి భక్తి ఏంటంటే ఉన్న దాంట్లో సంతృష్టి కలిగి తృప్తి కలిగి ఉండడమే. చెడుతనం అసహించుకోవడమే, ఆ దైవ చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వడమే చాలా మంచి విషయం. మంచి మాట చెప్పారు. ఏంటంటే చిన్న మందులో నేను ఉన్నాను, నా వల్ల నేనేం చేయాలి, దేవునికి దైవ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, ప్రభా వాట్ ఈస్ యువర్ విల్ ఇన్ మై లైఫ్ అని ప్రార్థించుకోవాలన్న మాట చక్కగా చెప్పారు. చాలా సంతోషం. భక్తి పరులో నాకు 3 క్యారెక్టర్స్ క్రొత్త నిబంధన, పాత నిబంధనలు చాలా ఇష్టం అన్నమాట. ఒకటి యోబు, తర్వాత కొర్నేలి, ఆ తర్వాత సుమియోను ప్రవక్త. ఈ కొర్నేలి 3 కార్యాలున్నాయి. భక్తి ఉంది, ధర్మ కార్యాలున్నాయి, ప్రార్థన ఉంది. అనగా వాక్యం ఉంది, స్తుతి ఉంది, ప్రార్థన ఉంది, ధర్మ కార్యాలున్నాయి. ఇవన్నీ కలిసి భక్తి. ఆయన భక్తి దేవుని సన్నిధికి చేరింది. అందుకని పరలోక రాజ్యంలో 3 గ్రంథాలుంటాయి. జీవ గ్రంథము, క్రియల గ్రంథము, గొర్రె పిల్ల జీవ గ్రంథము. కాబట్టి భక్తి అనగా ప్రతిదీ వాక్యానుసారంగా మనకు మనం మోల్డ్ అయి సాత్వికం, దీన మనసు కలిగి ఆయన చెప్పింది మన హృదయాలు తలపోసుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించడమే భక్తి. ప్రతి విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఒంటరిగా ఉన్న, నలుగురిలో ఉన్న ఒకే రీతిగా ఉండడం, ఒక పౌరుషం కలిగి, జీల్ కలిగి, పట్టుదలతో నేను దేవుని సంబంధితమైన మనిషిని అని రోషం కలిగి ఉండడమే భక్తి. భక్తిని గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. అయితే అపోస్తల కార్యం 17:22 అంటాడు, అతి దేవత భక్తి. అందరినీ మొక్కుతూ ఉంటారు. భూమికి భూకంపం వస్తే భయపడి భూదేవి అంటారు. కుక్కకు భయపడివంతులే ప్రభు కొరకు రోషం కలిగి నిలబడి హతసాక్షులుగా మార్చబడి నిత్య రాజ్య వారసత్వాన్ని పొందుకునేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి మనం సమయము కొద్దిగా ఉంది, దైవ చిత్తం విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలి, ఉన్న దాంట్లో తృప్తి చెందాలి, వాక్యం ఏదైతే చెప్తుందో అది చెయ్యాలి, ప్రత్యేకంగా చెడును అసహించుకోవాలి. ఒకవేళ మనం దేవునికి తప్పిదం చేసినట్లయితే, పాపం చేసినట్లయితే ఒకసారి క్షమాపణ, పశ్చాత్తాపం, మారు మనసు, పాప క్షమాపణ పొందిన తర్వాత ఆ చెడును అసహించుకుంటూ మరల పాపము చేయకూడదు. సిన్ నో మోర్. పరిశుద్ధతను, యథార్థతను, భక్తిని, విశ్వాసమును, ఆత్మీయతను మెయింటైన్ చేయాలి. అనగా గలతీ 5:22 ఉన్న రీతిగా ఆత్మ ఫలము కలిగి వర్ధిల్లుతున్నారు. చక్కటి సందేశం అందించిన దైవజనుడు వినీత్ గారికి కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లిస్తూ, వారిని అభినందిస్తూ, వారికి చిన్న మందుకు విలువైన సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. గొప్ప పరిచర్య ఆ ప్రాంతంలో చేస్తూ ఉన్నారు. గొప్ప సాక్ష్యం కలిగి ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పుడు శ్రీను మేము డిస్కషన్ చేస్తూ ఉంటాం, మీ విషయం చెప్తూ ఉంటారనమాట. కాబట్టి యవన దశలో ఈ రీతిగా మీరు తాతల కాలం తండ్రి యొక్క పరిచర్యను మీరు కొనసాగిస్తూ భుజముల మీద వేసుకొని ప్రభువుకు మహిమకరంగా ఉంటున్నందుకు చాలా గొప్ప సంగతి. మీకు అప్లికబుల్ వర్స్ ఏదంటే వచనం, మీకు సంబంధించిన వచనం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటిస్తే 1000 తరముల వరకు కరుణిస్తానంటాడు. సో ఇంకా 3 తరాలు గుర్తుంది మీకు. ఇంకా పాతకాలం నుండి ఎన్ని తరాలు ఉన్నాయో తెలియదు కానీ ఇంకా 997 తరాలు అనుకుంటాను.
అన్ని తరాల వరకు యూ విల్ హ్యావ్ బ్లెస్సింగ్స్. కరుణిస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు, కాపాడతాడు, భద్రపరుస్తాడు. అంతేకాకుండా 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉందన్నమాట. దేవుడు మిమ్మల్ని ఎత్తబడి ఆధిక్యత సదాకాలం ప్రభుతో ఉంటూ 1000 ఏళ్ల పరిపాలనలో ఇనుప దండంతో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏలుచున్న సందర్భంలో మీరు కూడా రాజులని యాజకుల వలె, మినిస్టర్స్ వలె మనమందరం అలా ఏలుతూ దేవునితో పరిపాలన చేసే అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడిస్తాడని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. మనం ఎట్టి పరిస్థితుల్లో టైం పాస్ చేయకుండా, ఒక్క చిన్న తప్పిదం చేయకుండా, రోషము కలిగి భక్తిని గడిస్తూ ప్రభు కొరకు రహస్యమందు చూచు నీ తండ్రి కొరకు బల నమ్మకమైన దాసుడాన్ని మెప్పు పొందుతూ, మనుషుల మెప్పు కాదండి, దేవుని మెప్పు. ఒక చిన్న ఇన్సిడెంట్ చేసి చెప్పి నేను ముగిస్తాను. మనం కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. శ్రీను నేను సికింద్రాబాద్ కలుసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో క్రిస్మస్ సెలబ్రేషన్ కు సీఎం ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. క్రైస్తవులు అందరు వస్తారు. అది పెద్ద గ్రౌండ్ లో జరుగుతుంది. గచ్చిబౌలి అదేది ఆడిటోరియంలో, స్టేడియంలో జరుగుతుంది. కాబట్టి సింగర్స్ కు, కళాకారులకు వారు అవార్డు ఇస్తారనమాట. అది నాకు కొంతమంది చెప్పినప్పుడు నేను తీసుకుందామని ప్లాన్ వేశాను. అయితే దానికి సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, కొన్ని అర్హత డాక్యుమెంట్స్ కావాలి. అది 1 వీక్ టైం ఉంది. సరే దేవుని చిత్తమేమో అని ప్రార్థన చేస్తూ ప్రయత్నిద్దాం అనుకొని శ్రీను చెప్పినప్పుడు డాక్యుమెంట్ డౌన్లోడ్ చేశారు. తీరా కనుక్కుంటే అది 1 వీక్ లో ప్రొడ్యూస్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అంత తొందర రాదు. మరి తొందర కావాలంటే 1 డే తొందరగా ఇస్తాను కానీ డబ్బులు అవుతాయి, లంచం. అప్పుడు ఆలోచన వచ్చింది నాకు, పైసలు అంటే నో ప్రాబ్లం, కానీ లంచం ఏదో తీసుకోవద్దు కదా. అంతేకాకుండా నేను 3,000 లంచం ఇచ్చి, ఆ తర్వాత అప్లికేషన్స్ అన్ని రాసి కష్టపడి సబ్మిట్ చేసి ఇదంతా చేసి నన్ను మెచ్చుకోండి, నన్ను అప్రిషియేట్ చేయండి, ఐఎమ్ సో గ్రేట్ అని చెప్పుకోవడమే కదా అని శ్రీనుతో చెప్పాను. శ్రీను నాకు వద్దు, ఇది క్యాన్సిల్ చేస్తాను, దేవునికి స్తోత్రములు, నాకు ఈ రివార్డ్ కంటే జీవ కిరీటాన్ని పొందాలని నాకు ఆశ ఉంది. నేను స్కూటర్ మీద వెళ్ళి ఆ బెగ్గర్స్ ను కనుగొని వాళ్ళ రిలయబుల్, మనకు కావాల్సినటువంటి ఆ అర్హత గలవారు బెగ్గర్స్ ఎవరికి అయితే ఇవ్వాలనుకున్న వారు దొరికినప్పుడు వారికి ఇవ్వడం, పంచిపెట్టడమే నాకు అవార్డ్. దేవుని స్తోత్రములు. ఐ డినైడ్ దట్ వన్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ వాంట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద లార్డ్. I want to glorify God. I need his blessings. I want to be ever and ever with the Lord. Eternal life కావాలి. I want Jesus. I want to follow Bible అని నిశ్చయించుకున్నాను. దేవునికి మహిమకరంగా ఉండేటట్టు చెప్తున్నాను. నేనేదో గ్రేట్ చేస్తున్నానని చెప్పుకోవట్లేదండి. కాబట్టి మనం ఏది చేసినా రహస్యమందు చూచు దేవునికి నమ్మకంగా ఉండేలాగా మనం చేయాలి. మనం ఎప్పుడైతే టోటల్ గా డెడికేట్ చేసుకొని ప్రభుకు సమర్పించుకుంటామో ప్రభువే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఒక్క మెట్టు క్రిందికి దిగండి, గాడ్ విల్ గివ్ యూ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఈ భోగభాగ్యాలు నాకొద్దు అని మోషే ఐగుప్తు దేశంలో తన ప్రజలతో కీలుమట్టి తొక్కుతానని నిశ్చయించుకున్నప్పుడు ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయేటట్టు చేశాడు. పరిశుద్ధ పర్వతం మీద వెలుగు కనిపించింది, ఆ కొండెక్కాడు, దేవుని స్వరం విన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను, నీకు బాధ్యత ఇస్తున్నాను, అగైన్ యూ హ్యావ్ టు గో టు ఈజిప్ట్. సో అలాగా మనం తగ్గించుకుంటే దేవుడు గొప్ప బాధ్యతని ఇస్తాడు. మనకి ఏమొద్దు కానీ మనం ప్రయాసపడేదంతా దేవునితో సదాకాలం ఉండడమే, నిత్య రాజ్యం పొందుకోవడమే. కాబట్టి నియమం ప్రకారంగా క్రమంగా దేవుని మహిమార్థమై త్యాగం చేద్దాం. మన హృదయ వాంఛను దేవుడు తీర్స్తాడు, మన ఆశ నెరవేరుస్తాడు. దేవుడు మనల్ని తన రథంలో తీసుకెళ్తాడు, వరుడుగా వధు కొరకు రానయ్యున్నాడు. దేవుడు అట్టి భాగ్యం మనందరికీ దయచేయను గాక. చివరి ప్రార్థన మరి రోజుల్లమ్మ గారు ప్రార్థిస్తారు. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు వగు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ,
మీ ప్రశస్తమైన నామమునకు తండ్రి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా ఇంతవరకు కూడా తండ్రి ప్రభా నాయన నీ బిడ్డలందరితో కూడి తండ్రి ప్రభా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి మా అందరికీ ఇచ్చినటువంటి ఇట్టి భాగ్యతను, ధన్యతను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. దయగలిగిన తండ్రి ప్రభా నాయన మాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి ప్రభ చిన్న మంద అనేటువంటి ఫ్యామిలీ ప్లాట్ఫామ్ ను బట్టి తండ్రి ప్రభా, మరి బ్రదర్ గారికి ఇచ్చినటువంటి విజన్ ను బట్టి ప్రభా నాయన ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి దినము కూడా తండ్రి ప్రభా 2 గంటల పాటు దేవా ప్రభా నాయన మరి ఈ ప్రభ మీ సన్నిధానములో మేము చేరి తండ్రి ప్రభ మరి చక్కగా తండ్రి ప్రభా నాయన ప్రార్థించుటకు ప్రభా నాయన మరి పాటలతో తండ్రి ప్రభా మిమ్మల్ని మహిమపరచుటకు ప్రభా నాయన చక్కటి జీవవాక్కులను ప్రభా నాయన వినుటకు తండ్రి ప్రభా మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఇటు సౌభాగ్యానికి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. దయగలిగిన తండ్రి ప్రభ మరి బ్రదర్ గారిని ప్రభ నాయన మీరు దీవించి ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రభా నాయన వారు చేస్తున్నటువంటి సేవలు ప్రభా నాయన 12 రకాలైనటువంటి సేవలను తండ్రి ప్రభా అయా వారిని నిర్వర్తిస్తూ ఉండగా తండ్రి అయా నీ కుమారుణ్ణి ప్రభా నాయన మరి దీవించి ఆశీర్వదించమని తండ్రి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ప్రభా నాయన. మరి ఈ చిన్న మందను ప్రభా నాయన వారి యొక్క దర్శన భాగ్యంగా తండ్రి ఏర్పరిచి ఉన్నారు ప్రభా నాయన. ప్రభ ఎంతో మంది తండ్రి ప్రభా నాయన మరి మీ సన్నిధిలో కూడి తండ్రి ప్రభా నాయన ఆత్మీయమైనటువంటి సత్యాలను తెలుసుకోవటానికి ప్రభా నాయన మీరు కృప చూపిస్తూ ఉన్నారు దేవా. అంతేకాకుండా ప్రభా నాయన ప్రభా మరి వారు చేస్తున్నటువంటి 1 మినిట్ వీడియో తండ్రి ప్రభ ఎందరికో దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా తండ్రి ప్రభ నాయన ఎంతో ఉపయోగార్థముగా తండ్రి ప్రతి ఉదయముననే ప్రతి గృహానికి ప్రభ నాయన చేరుతూ ఉండగా తండ్రి అయా వారిని మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నారు దేవా. అంతేకాకుండా ప్రభ నాయన మ్యూజిక్ మినిస్ట్రీ ద్వారా అద్భుతమైనటువంటి ప్రభ నాయన స్వరం ద్వారా తండ్రి ఎందరికో ప్రభ నాయన చక్కటి పాటలను అయా వినిపింపచేస్తూ ప్రభ నాయన మరి ఆ మ్యూజిక్ ద్వారా కూడా తండ్రి ప్రభ ఎంతో మందిని ఆకట్టుకుంటూ తండ్రి ప్రభ వారు చేస్తున్నటువంటి సేవలను బట్టి అలాగే ప్రభ సోషల్ సర్వీసులను బట్టి తండ్రి ప్రభ నాయన ప్రతి ఒక్కరికి ఒక్క దినానికి ఒక్కరినైనా సరే తండ్రి ప్రభ నీ వాక్యం ద్వారా తండ్రి ప్రభ నాయన వారిని మీ వద్దకు చేర్చాలనేటువంటి ఆయా దృక్పథముతో తండ్రి ప్రభ వారు కావిస్తున్నటువంటి ప్రభ నాయన ఇటు గొప్ప సేవను బట్టి కూడా తండ్రి ప్రభ నాయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభ నాయన. మీ బిడ్డను మీరు వాడుకొనిచున్న విధానానికై తండ్రి నీకు వందనాలు ప్రభ నాయన. వారిని దీవించండి, బహుగా ఆశీర్వదింప చేయండి తండ్రి ప్రభ నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రణాళికను బట్టి తండ్రి ప్రభ వారు ముందుకు వెళుతూ ఉండగా తండ్రి దేవా ప్రభ నాయన కరుణించి తండ్రి ప్రభ నాయన ప్రభ మీ బిడ్డ చేస్తూ ఉన్నటువంటి ప్రతి పనిలోనూ 12 రకాల సేవలలో ప్రభ నాయన మీరు తోడుండమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి అయా. ప్రతి ఒక్కొక్కరిని కూడా తండ్రి ఎంతగానో ప్రోత్సహిస్తూ తండ్రి ప్రతి వారు కూడా వాక్యం చెప్పాలని, పాటలు పాడాలని, ప్రార్థించాలని తండ్రి ప్రభ నాయన ప్రతి ఒక్కొక్కరిని గురించి ఎంతో శ్రద్ధతో తండ్రి ప్రభ నాయన ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రభ అయా ప్రభ నాయన. అందుని బట్టి కూడా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభ నాయన. మరి ఇదిగో తండ్రి ఈ చిన్న మంద ద్వారా ఎంతో మంది ఆత్మీయమైనటువంటి మేలులను దేవ పొందుతూ ఉన్నారు ప్రభ. మరి ప్రతి దినము రాత్రి కూడా తండ్రి ప్రభ వారు ప్రభ నాయన పడుచున్నటువంటి ఆ యొక్క ప్రభ నాయన మరి ఆ సేవలకు ప్రభ నాయన వెళ్ళుచూ ఉండగా తండ్రి ప్రభ నాయన మీ బిడ్డకు తోడునీడై ఉండండి తండ్రి ప్రభ నాయన. మరి కుటుంబ సమేతంగా తండ్రి ప్రీడ గారిని కూడా తండ్రి అలాగే కుమారుడు అభిషేకం కూడా ప్రభ నాయన వెంట పెట్టుకుని ప్రభ నాయన మరి ఎంతో లేట్ నైట్ అయినా సరే తండ్రి ప్రభ నాయన మరి ఫుడ్ ప్యాకెట్స్ ప్రభ నాయన అలాగే తండ్రి ప్రభ నాయన చెద్దరు ఇవన్నీ కూడా తండ్రి ప్రభ నాయన డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా తండ్రి ప్రభ నాయన మీ కుమారుణ్ణి దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభ నాయన. సాయపడినటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభ నాయన ప్రభ దీని వెనక ఉండి తండ్రి ప్రభ సహాయం చేస్తున్నటువంటి ప్రభ నాయన సిస్టర్స్, బ్రదర్స్ అందరినీ కూడా ప్రభ నాయన మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి అయా. వారు తెలియకనే ప్రభ మరి ప్రభ మీకు సేవ చేస్తూ ఉన్నారు, దేవదూతలకు ప్రభ నాయన ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు ఆ ప్రభ నాయన. నీ లేఖనాల్లో చెప్పబడినట్లుగా తండ్రి వారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి కూడా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభ నాయన. మరి బ్రదర్ గారి యొక్క ప్రభ నాయన మరి రాకపోకల్లో కూడా తండ్రి మీరు తోడునేడుగా ఉండండి, క్షేమాన్ని భద్రతను ప్రభ నాయన మీరు అనుగ్రహించండి తండ్రి. మరి కుమార్తె బ్లెస్సీని ప్రభ మరి అల్లుడు అలెక్స్ ని కూడా తండ్రి ప్రభ మీరు దీవించి ప్రభ నాయన బిడ్డలను ఆశీర్వదింప చేయండి తండ్రి. బ్లెస్సీకి మంచి గవర్నమెంట్ జాబ్ ని ప్రభ నాయన అనుగ్రహించండి తండ్రి
ప్రభా అలాగే తండ్రి అభిషేక్ యొక్క రాకపోకల్లో కూడా తండ్రి మీరు తోడునేడుగా ఉండండి. ఫ్రీడా సిస్టర్ గారికి తండ్రి పరిపూర్ణమైన ఆయురారోగ్య బలములను అనుగ్రహించండి. అలాగే ప్రభా నాయన మరి తల్లి గారిని బట్టి కూడా ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆయా వృద్ధాప్యంలో ఉంటూ ఉండగా తండ్రి వారిని కూడా దీవించి ప్రభా నాయన మీరు ఆశీర్వదింప చేయండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి పనుల్లోనూ మీరు తోడునేడై ఉండండి తండ్రి. ప్రభా నాయన అలాగే తండ్రి ప్రభా ఈ దినాన్న ప్రభా నాయన చక్కటి జీవ వాక్కులను ప్రభా నాయన మాకు అనుగ్రహింప చేసినటువంటి వినీత్ కుమార్ గారిని బట్టి తండ్రి ప్రభా నాయన ఆయా ఎంతో ఆత్మీయమైనటువంటి మర్మాలను ప్రభనైనా ప్రభ మాకు వినిపించి ఉండగా తండ్రి వారిని బహుగా దీవించి ఆశీర్వదింప చేయమని తండ్రి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభానైనా వారు చేస్తున్నటువంటి ఆ సేవలను బట్టి తండ్రి నీకు వందనములు. ప్రభా వారి జనరేషన్ టు జనరేషన్ ప్రభానైనా ఇలాగ తండ్రి ప్రభ 3 తరాల వారిగా అంతకు ముందు ఎంతమంది ఉన్నారో ప్రభానైనా మరి చక్కటి సేవలను ప్రభానైనా కుటుంబాలని ప్రభానైనా కుటుంబం నుంచి వస్తూ ఉన్నటువంటి గొప్ప ప్రభానైనా సేవను ప్రభానైనా ఎంతో భారభర్తంగా తండ్రి ప్రభ మీ బిడ్డ చేస్తూ ఉండగా తండ్రి ఆయా దీవించండి ఆశీర్వదించండి. ప్రభానైనా చక్కటి మర్మాలను వాక్యాన్ని ప్రభానైనా మా అందరికీ కూడా వినిపింప చేశారు. అలాగే తండ్రి ఎర్లీ మార్నింగ్ కూడా తండ్రి ప్రభానైనా మరి ఎంతో మంది ప్రభానైనా నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ సమయము ప్రభానైనా మరి జాబ్ చేస్తూ కూడా తండ్రి ప్రభ అంత ఉదయాన్నే ప్రభ లేచి తండ్రి ప్రభానైనా మరి ప్రభ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా బాధ్యతలను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మందికి ప్రభానైనా నీ వాక్యాన్ని వారు ప్రభానైనా విరిచి వడ్డిస్తూ ఉండగా ప్రభానైనా మీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని తండ్రి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అలాగే వారు ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభానైనా వారి భార్యను బట్టి తండ్రి ఆయా 2 కుమార్తెలను బట్టి కూడా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా వారు జాబ్ చేస్తూ ఉన్నట్టయితే తండ్రి ప్రభానైనా మరి వారి సిస్టర్ గారిని దీవించండి తండ్రి. మరి కుమార్తెలు 2 ప్రభానైనా మరి స్టడీస్ లో ఉంటూ ఉండగా తండ్రి ప్రభానైనా వారిని కూడా ఆశీర్వదించి దీవించి తండ్రి మీ దయలో మీ కృపలో ప్రభానైనా బిడ్డలను వర్ధిల్లింప చేయమని తండ్రి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఇటీవలే తండ్రి ప్రభ మరి వారి నాన్నగారి తండ్రి ప్రభ మరణించి తండ్రి ప్రభానైనా మరి ఎంతో దుఃఖాన్ని ప్రభానైనా బిడ్డలు పొందుకుంటూ ఉండగా తండ్రి ఆయా వారికి కావలసినటువంటి ఆదరణని మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రభానైనా మరి మా క్రైస్తవ విశ్వాసంలో తండ్రి ప్రభానైనా మరణించిన వారిని తిరిగి మేము కలుసుకుంటామని పౌలు మహాశయుడు చెప్పినట్లుగా తండ్రి ప్రభానైనా అట్టి ఆదరణను ప్రభానైనా కుటుంబానికి అనుగ్రహించండి తండ్రి. అది సహజమే ప్రభానైనా కుటుంబంలో ఒక ప్రేమించేటువంటి వ్యక్తిని మరి సొంత తండ్రిని ప్రభానైనా కోల్పోవటము ప్రభానైనా బిడ్డలకు ఉన్నటువంటి దుఃఖాన్ని భారాన్ని ప్రభానైనా తీసివేయండి తండ్రి. కృపతో ప్రభానైనా వారిని ఆదరించండి తండ్రి, కనికరించండి తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభానైనా వారి అమ్మగారిని ప్రభానైనా పెద్ద వయసులో ఉన్నారు తండ్రి ప్రభ. వారిని కూడా తండ్రి ఈ సమయంలో ప్రభానైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆయా దుఃఖ సమయము తండ్రి ప్రభానైనా కానీ ప్రతి వారం కూడా తండ్రి ప్రభానైనా ఈ రూట్ లో ప్రభ వెళ్ళవలసి ఉన్నదే తండ్రి ప్రభ. కాకపోతే వెనక ముందు తండ్రి కాబట్టి ప్రభానైనా మరి అమ్మగారికి కూడా తండ్రి ప్రభానైనా కావలసినటువంటి తండ్రి ప్రభానైనా ప్రభ ఆదరణను మీరు అనుగ్రహించి స్థైర్యమును ప్రభ ధైర్యాన్ని ప్రభ మీరు కలుగు చేయమని ప్రభానైనా వినీత్ కుమార్ గారు చేస్తున్నటువంటి సేవలను బట్టి తండ్రి వారు చేస్తున్నటువంటి జాబ్ ను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆయా జాబ్ చేస్తూనే తండ్రి ప్రభానైనా ఎంతో చక్కటి సేవను ప్రభానైనా మీ కుమారుడు చేస్తూ ఉండగా తండ్రి ఆయా బహుగా దీవించి ప్రభానైనా ఆశీర్వదించి తండ్రి అనేకులకు ప్రభానైనా ఆశీర్వాదకరముగా తండ్రి ప్రభానైనా వారు వారి కుటుంబాలు ఇంకా రాబో ముందు తరాలు కూడా తండ్రి ప్రభానైనా నీ సేవల ప్రభానైనా ఉండులాగున ప్రభానైనా వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదింప చేయమని తండ్రి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆయా ప్రభానైనా మా చిన్న మందలోకి వచ్చి తండ్రి ప్రభానైనా వారు కూడా నూతన సభ్యులుగా ప్రభానైనా మరి చక్కటి వాక్యాన్ని ప్రభ మా అందరికీ కూడా వినిపింప చేశారు తండ్రి. ఆత్మీయమైనటువంటి సత్యాలను ప్రభ మర్మాలను ప్రభానైనా మాకు అనుగ్రహింప చేసినందుకు తండ్రి నీకు వందనాలు ప్రభానైనా ఉచితముగా దొరుకుతున్నటువంటి ప్రభానైనా ఇట్టి అమూల్యమైనటువంటి అవకాశాన్ని మేము ఎవ్వరం కూడా తండ్రి ప్రభ వదులుకొనక తండ్రి అనునిత్యము కూడా తండ్రి ప్రభ నీ సన్నిధిలో చేరి తండ్రి ప్రభ నిన్ను స్తుతించి సేవించి ప్రభ విని ప్రభానైనా ప్రభ వాక్యానుసారమైనటువంటి జీవితాలను ప్రభ జీవించలాగిన ప్రభ కృప దయచేయమని కూడా తండ్రి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభానైనా చిన్న మందలో ఎంతో ఆసక్తిగా చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని ప్రభానైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి. ఆయా ప్రభానైనా మరి బ్రదర్ జయరాజ్ బ్రదర్ గారిని పద్మా సిస్టర్ గారిని అక్షరాన్ని ప్రభానైనా వారిని వారి కుటుంబ సభ్యులను ప్రభ దీవించండి తండ్రి. వారికి ఉన్న కొరత ప్రభానైనా మీరు తీర్చమని ఆయా కుమారుని కావాలని కోరుకుంటూ ఉండగా తండ్రి ప్రభ మీరు దయతో ప్రభా వారికి అనుగ్రహింప చేయమని తండ్రి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.
అలాగే ప్రభనైనా మరి బ్రదర్ జాన్ బెన్హర్ గారిని వారి ప్రభనైనా నూతనముగా వారు కూడా విచ్చేసి ఉంటూ ఉండగా తండ్రి ఆయా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభా వారిని వారి కుటుంబ సభ్యులు ప్రభనైనా ప్రతి ఒక్కొక్కరిని కుటుంబంలో ఉన్న ప్రతి వారిని కూడా తండ్రి దీవించండి తండ్రి, కనికరించండి తండ్రి. ప్రభనైనా చక్కటి ఆత్మీయమైనటువంటి మేలులు వారు పొందుకొనగలుగునట్లుగా తండ్రి ప్రభనైనా ఆశీర్వదింప చేయమని తండ్రి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. సిస్టర్ జ్యోత్స్న గారిని ప్రభనైనా దీవించి ఆశీర్వదించండి తండ్రి. సిస్టర్ గారికి ఇచ్చినటువంటి మంచి ప్రభానాయన మరి స్వరాన్ని బట్టి తండ్రి నీకు వందనములు. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు ప్రభానాయన ఆయా వారిని కూడా మీరు దీవించండి తండ్రి. పెద్ద కుమార్తెకు మంచి జాబ్ను ప్రభానాయన మీరు అనుగ్రహింప చేయమని తండ్రి ప్రభానాయన వేడుకుంటూ ఉన్నాం. కుమార్తెలకు ప్రభానాయన మరి వారు చదువుకుంటూ ఉన్నారేమో తండ్రి ప్రభానాయన నర్సింగ్ తండ్రి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. సిస్టర్ కుమారి గారిని బ్రదర్ పాల్ గారిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభా వారికి అనుగ్రహించినటువంటి కుమార్తెలు ప్రభా కుమారుని బట్టి కూడా తండ్రి ప్రభ నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. వారి ప్రతి అవసరతను ప్రతి అక్కరను దేవా తీర్చమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి ప్రభ. అలాగే తమ్ముడు సురేష్ ను ప్రభానైన విజయాన్ని బట్టి కూడా తండ్రి ప్రభానైనా వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి తమ్ముడికి ఇచ్చినటువంటి చక్కటి స్వరాన్ని బట్టి తండ్రి మరి భారభర్తంగా ప్రార్థిస్తున్నటువంటి విజయాన్ని బట్టి కూడా తండ్రి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వారి ఊరిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలు ఇద్దరిని ప్రభ విన్ని సన్ని వైశాఖను బట్టి తండ్రి ప్రభానైనా ఆయా మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి జాబ్స్ లోను ఆయా వారు చేస్తున్నటువంటి స్టడీస్ లోను ప్రభానైనా బిడ్డలకు తోడునేడుగా ఉండమని తండ్రి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. దయగలిగిన తండ్రి ఈ సమయంలో తండ్రి బ్రదర్ మార్క్ బ్రదర్ గారిని ప్రేమ సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఉన్న ప్రతి అవసరతను ప్రతి అక్కర్లను ప్రభానైనా ఆయా మీరే కరుణించి కాచి కాపాడి ప్రభా ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే సిస్టర్ బ్యూలా గారిని ప్రభానైనా వారి కుమార్తెలను ప్రభానైనా మరి వారి అత్తగారిని తండ్రి ప్రభానైనా వారి భర్త గారిని కూడా తండ్రి ప్రభా దీవించండి ఆశీర్వదించండి తండ్రి. వారి ప్రతి అవసరతను ప్రతి అక్కర్లను దేవా ఆయా మీరే తీర్చమని స్వామి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభానైనా మరి రజని అక్కయ్యని దీవించండి తండ్రి. వంటి ప్రభా సలీమా గారిని ప్రభానైనా వారి కుటుంబ సభ్యులను ప్రభానైనా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. వారి సమస్యలు వారి అవసరతలు వారి అక్కర్లు ఏమై ఉన్నా గాని తండ్రి ప్రభా వారికి ప్రభానైనా ప్రతిది కూడా తీర్చమని తండ్రి వారితో ఉండమని తండ్రి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభానైనా మరి నూతనముగా విచ్చేసినటువంటి శాంసన్ గారిని ప్రభానైనా వారి కుటుంబ సభ్యులను కూడా తండ్రి ఆయా ఈ క్షణములు తండ్రి ప్రభానైనా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభానైనా వారి కుటుంబం నిమిత్తముగా ప్రార్థిస్తూ ఉండగా తండ్రి ఆయా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా దీవించి ఆశీర్వదింప చేయమని తండ్రి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా దయగలిగిన తండ్రి ప్రభానైనా మరి శీలా సిస్టర్ గారిని తండ్రి ప్రభా వారి ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె జిన్నీని కూడా తండ్రి దీవించండి ఆశీర్వదించండి. ప్రభానైనా పరిపూర్ణి తండ్రి ప్రభానైనా నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభానైనా హేమంత్ని కూడా ప్రభానైనా మీరు దీవించి ప్రభానైనా తనకి చక్కటి ప్రభానైనా ఆయురారోగ్య బలములను అనుగ్రహించి తండ్రి ప్రభా చక్కగా నడవటానికి కృపను దయచేయమని తండ్రి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభానైనా మరి వరుణ్ణి కూడా దీవించండి తండ్రి. వైశాఖను తండ్రి వైశాలిని ప్రభానైనా ఒక్కొక్కరిని కూడా తండ్రి రాలేకపోయినాం వారిని వారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి ఆయా ప్రభానైనా మేము కూడుకుని తండ్రి నేను ఎల్లబెళ్ళల ప్రభానైనా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లించులాగున ప్రభానైనా సహాయం దయచేయండి తండ్రి. ప్రభా అంత్య దినాల్లో మేమున్నాము తండ్రి ప్రభానైనా అపాయకరమైనటువంటి దినాల్లో మేమున్నాము తండ్రి ప్రభానైనా మీరు అక్కడ సమయాల్లో మేమున్నాము కనుక తండ్రి ప్రభానైనా ప్రభా మేము సిద్ధపాటు కలిగినటువంటి మనసుతో తండ్రి ప్రభానైనా ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ తండ్రి ఇతరులను కూడా సిద్ధపరిచేటువంటి భాగ్యతను ధన్యతను దేవా మాకు అనుగ్రహింప చేయమని దేవా వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభా ఈ దినమంతట్లో మీరు మాతో ఉండి మమ్మల్ని ప్రభ క్షేమకరంగాను ఆరోగ్యకరంగాను సజీవుల లెక్కలో ఉంచి అందుకు కూడా తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులను మేము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభానైనా ఇదిగో తండ్రి మా పని పాటలు ముగించి ఇంకా మేము మా పడకలు చేరణ ఇంటూ ఉండగా తండ్రి ప్రభానైనా మా పడకల చుట్టూను మా గృహాల చుట్టూ మీ కాపుదల దూతలు కావలుగా ఉంచమని తండ్రి ప్రభానైన మరి సుఖమైన నిద్రను చురుకైన మెడకును మాకు అనుగ్రహించండి తండ్రి. అరుణోదయంలో లేచి నిన్ను స్తుతించి సేవించగలిగేటువంటి ప్రభానైన భాగ్యత ధన్యత మా అందరికీ అనుగ్రహింప చేయమని ఒకవేళ కానీ మీరు అక్కడ ఆసన్నమైన మా ప్రాణం పోకడైన తండ్రి ప్రభానైన మా ఆత్మలను మీ సన్నిధానంలో చేర్చుకుని యుగ యుగాలు ప్రభానైన నీతో ప్రభానైన నివసించగలిగే భాగ్యత ధన్యత తండ్రి ప్రభానైన మా అందరికీ కూడా దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు యేసు క్రీస్తుల వారి దివ్యమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి మిక్కిలి వినయముగా వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఆమె పరలోక పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. వినీత్ గారు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన నడిపింపు, ఆయన కాపుదల ఈ సమయంలో ఈ చిన్న మిందను ఎవరైతే ప్రారంభం చేశారో బాలరాజు అంకులకును, సీను బ్రదర్కును, ఇంకా పెద్దలకును, అదేవిధంగా కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసికిని, వారి కుటుంబానికిని దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద ఆశతో నమ్మియున్నాము, నీ ప్రేమ వర్షం అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి వర్తమానం అందించిన మరి వినీత్ కుమార్ గారికి చిన్న మంది తరఫున కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి వారితో గారితో మాట్లాడండి ప్లీజ్. వందనాలు అయ్య గారు, మంచి ఆత్మీయ ఆహారం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. వందనాలండి. మా అందరికి వందనాలమ్మా. చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రైజ్ లార్డ్ అండి. అక్కడ మంచి